యువర్ అటెన్షన్ ప్లీజ్. జంట నగరాల్లో ప్రమాద ఘంటికలు. బూచాళ్ల సంఖ్య పెరిగిపోయి రోజుకు కనీసం 6 చిన్నారులు గల్లంతవుతున్నట్లు పక్కా సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న మన పోలీసులు మాత్రం ఎప్పుడో చేతులెత్తేశారు. ఎవరో వస్తారని ఎదురు చూడడం కాదు, మన పిల్లలకి మనమే ఒక రక్షణ వ్యవస్థగా మారాలంటున్నారు సామాజికవేత్తలు. చిత్తూరు జిల్లా రెంటాల చేను గ్రామం. 2 చిన్నారుల్ని అపహరించి ఆస్తి కోసం సొంత మేనమామే చంపి బావిలో పడేసిన ఘోర విషాదం. మొన్నటి సంక్రాంతి మిగిల్చి వెళ్లిన మృత్యుహేళ. కన్నవాళ్లకు పుట్టెడు దుఃఖాన్నిచ్చి సమాజాన్ని చిన్నబుచ్చుతున్న ఇటువంటి విషాదాలకు చెక్ పడేదెప్పుడు? లోకం తెలియని చిన్నారుల ప్రాణాల్ని కబళిస్తున్న ఈ కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులకు అసలు కారణాలేంటి? 2 సంవత్సరాలకు ముందు ముక్కు పచ్చలారని ఒక నాగ వైష్ణవిని అయిన వాళ్లే కొలిమిలో కాల్చి బూడిద చేసిన ఘటన నుంచి ఇవాల్టి వరకు ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మూడు సంవత్సరాల్లో ఒక్క భాగ్యనగరంలోనే తప్పిపోయిన అభాగ్యుల సంఖ్య 6019. వీళ్లలో ఆచూకీ దొరికింది కేవలం 2109 మంది. అపహరణకు గురై ఇప్పటికీ అడ్రస్ తెలియని కేసుల్లో ఎక్కువగా 12 నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలేనన్నది భయపెడుతున్న అసలు విషయం. పెళ్లి పేరుతో మోసాలకు గురై పారిపోయే ఆడపిల్లలు కొందరైతే ఆ కొందరిలో ఎక్కువ మంది పడుపు వృత్తికి జీవితాన్ని బలిచేసి బుగ్గిపాలయ్యే వాళ్లేనన్నది ఒక ఖచ్చితమైన సందేహం. ఇక తరచూ జరుగుతున్న చిన్నారుల కిడ్నాప్లకు ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా పసిగట్టారు పోలీసులు. దగ్గరి బంధువులు నమ్మించి దగా చేసే స్నేహితులే కాలాంతకులుగా మారి చిన్నారుల జీవితాన్ని చిరిమేస్తున్న విషపు జ్ఞాపకాలే జంట నగరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రోజుకు కనీసం 6 మిస్సింగ్ కేసులు నమోదవుతున్నా పోలీసులు సాధించిన బ్రేక్ త్రూ మాత్రం 0. క్రైమ్ రేట్లో చెన్నై, బెంగళూరు సిటీల తర్వాత ప్లేస్లో ఉన్న చిన్నారుల కిడ్నాప్ కేసుల్లో మాత్రం భాగ్యనగర్ అనేదే టాప్ మోస్ట్ ప్లేస్. కనీసం 20% మిస్సింగ్ కేసుల్ని కూడా ఛేదించలేక కాకి శాఖ చేతులెత్తేసింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పోలీసుల మీద భారం వేసి హాయిగా ఉండగలిగే సాదా సీదా పరిస్థితి కాదు ఇప్పుడున్నది. వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితులు మానవీయ సంబంధాల మీద విషం చిమ్ముతుండాన్ని ఇవాల్టి నేర వార్తలు మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బూమ్ తర్వాత డబ్బు మాయలో పడి తన మన తేడాలు మర్చిపోయే మృగాల పట్ల మనమే అప్రమత్తంగా ఉండాలంటున్నారు సామాజికవేత్తలు. అవును, పిల్లల కోసం మనమే అలర్ట్ నోటీస్ జారీ చేసుకోవాలి. జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత పోలీసుల మీదకి లంకించుకుంటే అంతకంటే అవివేకం ఉండబోదు. బివేర్ ఆఫ్ బూచాళ్లు.